రాష్ట్రంలో ఎర్ర బంగారం పండించే రైతుకు అండగా నిలిచేందుకు ఏర్పాటు కావలసిన మిర్చి పరిశోధనా కేంద్రం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గతంలో వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేటలో 54 ఎకరాల్లో నిర్మాణానికి గత సర్కార్ శంకుస్థాపనకే పరిమితమైంది. ప్రస్తుతం ఈ స్థలం మట్టి దందాకు నిలయంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. వరంగల్ జిల్లాలో మిర్చి పంటకు విదేశాల్లోనూ డిమాండ్ ఉంది. ఇక్కడ రకరకాల మిర్చి వెరైటీలను రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఇందులో ప్రధానంగా తేజ, చపాటా, సింగిల్ సాల్ట్ వంటి 341 రకాల మిర్చి సాగు చేస్తున్నారు. ఎకరాకు పెట్టుబడి 70,000 నుంచి 1,10,000 వరకు ఖర్చవుతుంది. పంట దిగుబడి ఎకరాకు 15 నుంచి 20 క్వింటాల వరకు వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2025-26 సీజన్లలో 61,400 మంది రైతులు సుమారుగా 94,000 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. ఇందులో తేజ రకాన్ని అత్యధికంగా పండించారు. చపాటా మిర్చి క్వింటాకు 39,000 ధర పలుకుతుంది. విదేశాలకు ఎగుమతి అవుతున్న చపాటా మిర్చి వరంగల్ జిల్లా వారసత్వ పంటగా గుర్తింపు పొందింది. నర్సంపేట, పరకాల డివిజన్లతో పాటు భూపాల్పల్లిలోనూ ఎక్కువ మంది రైతులు సాగు చేస్తున్నారు. అయితే మిర్చి పంటపై తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గిపోతోంది. సాగు వ్యయం రెట్టింపు అవుతోంది. నల్ల తామరతో పెట్టుబడి పెరిగింది. ఈ పురుగు నియంత్రణకు ఎలాంటి మందులు అందుబాటులోకి రాలేదు. కనీసం శాస్త్రీయ పరిశోధనలు జరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మిర్చి పరిశోధన కేంద్రం గుంటూరు జిల్లాలో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఏర్పాటు కోసం రైతులు ఒత్తిడితో చివరకు వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేటలో 54 ఎకరాల్లో నిర్మాణానికి గత సర్కార్ శంకుస్థాపన చేసి చేతులు దులుపుకుంది. జిల్లాలో మిర్చి పరిశోధనా కేంద్రం ఏర్పాటుతో రైతులు అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మిర్చి పంట సాగులో కొత్త రకాలను కనుగొనడం, పండించే విధానాలపై రైతులకు అవగాహన కల్పించడం, శిక్షణ ఇవ్వడంతో పాటు ఏ రకం మిర్చిని పండించడానికి స్థానిక నేలలు అనుకూలం అనే సమాచారం అందనుంది. ప్రధానంగా మిర్చి రైతులకు శాస్త్రవేత్తలు అందుబాటులో ఉంటారు. మిర్చి పంటకు చీడపీడలు ఆశించిన సమయంలో వెంటనే రైతులు శాస్త్రవేత్తలను సంప్రదించే అవకాశం కలగనుంది. మిర్చి సాగులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఈ పరిశోధనా కేంద్రం అందుబాటులోకి వచ్చినట్లయితే రాష్ట్రంలో మిర్చి పరిశోధనా కేంద్రం ఇదే మొదటిదిగా నిలిచేది. కానీ శంకుస్థాపన తర్వాత నిర్మాణ పనులు మొదలు పెట్టలేదు ఆనాటి సర్కార్. ఎక్కువ పంట కాబట్టి, ఎర్ర భూములు కాబట్టి రీసెర్చ్ సెంటర్ పడుతుందని ప్రతి ఒక్క రైతులను చాలా ఆశపడ్డాం. కానీ మా ఆశలు నిరాశ పట్టించారు. ప్రభుత్వం మారడం వల్ల ఎక్కడ భూములు అక్కడనే ఉండి వీళ్ళకు రోడ్లకు, ఇందిరా మీద కానీ దేనికి పరచడానికి మొత్తం మట్టి తీసుకుపోయి మొత్తం గొయ్యిలు వేసి మొత్తం దాన్ని భయంకరంగా తయారు చేసిండ్రు తప్ప రైతులకు ఎలాంటి ఉపయోగపడకుండా చేసిండ్రు. ఇక్కడ ఈ రీసెర్చ్ సెంటర్ ఓపెన్ అయితే దాదాపు ఒక 2,000 మంది దాకా వాళ్ళకు ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రీసెర్చ్ సెంటర్ను ఇప్పటికైనా ఓపెన్ చేయాలని మా గ్రామ ప్రజలందరూ వేడుకుంటున్నారు. కాబట్టి త్వరగా దీని మీద ఇంట్రెస్ట్ గురించి రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేయగలరు. ఒక సంవత్సరం లోపు రీసెర్చ్ ఏర్పాటు చేయాలని ఫస్ట్ బౌండరీ చేస్తే దుర్వినియోగం కాకుండా ఉంటుంది. మట్టి తవ్వకపోవడం కానీ ఇంకా రకరకాలుగా కాకుండా ఉంటుంది. చాలా మందికి ఈ మండలానికి ఆదర్శం కాబట్టి ప్రజలకు, డెవలప్మెంట్ కు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఇది చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటాను. మిర్చితో పాటు ఉద్యాన పంటల పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాల్సిన భూమిలో మట్టి దందా కొనసాగింది. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని తవ్వుకుని వెళ్లడంతో ఈ ప్రాంతం భారీ గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. గత కొన్నేళ్లుగా మిర్చి పంటలు తెగుళ్లతో నష్టపోతున్న రైతులకు ఈ పరిశోధనా కేంద్రం అందుబాటులోకి వస్తే ప్రయోజనం చేకూరుతుంది.